నాన్న చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. 12 గంటలకు ముందే వచ్చేయమని. మళ్ళీ చూశాను దూరంగా డొంకవైపు. ఓయ్ ఓయ్ అనే అరుపులో ఒక టార్చ్ లైట్ వెలుతురు కనిపిస్తున్నాయి. అంటే పక్క చేని వాళ్ళు కూడా మోటార్ వేయడానికి వచ్చారేమో అనుకొని శ్మశానం వైపు నుంచి ఏడుస్తున్న అరుపులు పట్టించుకోకుండా మళ్ళీ ఆ డొంక వైపు కదిలాను. వెళ్తూనే చుట్టూ చూస్తున్నాను. వెనక్కి మాత్రం తిరగట్లేదు. ఒక చేతిలో పాస్ పోసిన మట్టి అలానే ఉంది. మొబైల్ టార్చ్ ఆన్ చేసి ఉంది. అది కూడా లో బ్యాటరీ అని చూపిస్తుంది. టార్చ్ ఆఫ్ చేశాను. ఆ టార్చ్ వెలుతురు నా నుంచి దూరంగా ఉంది. ఎవరో నడుస్తున్నారు. కొద్దిగా ధైర్యం వచ్చింది. అమ్మయ్య బతికే అని. ఈసారి ఈ పొలానికి రాను. నడుస్తూనే ఉన్నాను. ఆ వెలుతురు నాకు దూరంగా వెళ్తూనే ఉంది. డొంకలోకి వచ్చేశాను. ఎవరు ఎవరు? సుబ్బారావు బాబాయ్ నువ్వేనా అని గట్టిగా అరిచాను. ఆ లైట్ ఆరిపోయింది. సుబ్బారావు బాబాయ్, నేను రాజ్ని, రామచంద్రయ్య గారి అబ్బాయిని. మోటార్ వేయడానికి వచ్చాను బాబాయ్ అని ఎంత అరిచినా సమాధానం లేదు. డొంక దాటాను. ఆ పొలం వైపుకి వెళ్ళాను. సుబ్బారావు బాబాయ్ వాళ్ళ పొలం మా పొలానికి ఎడం వైపుకు ఉంది. పొలంలో ఒక తాటాకు పాక ఉంది. అందులోనే మోటార్ స్విచ్ బోర్డు ఉంటుంది. బహుశా పాకలోకి వెళ్ళాడేమో. ఒకవైపు భయం, ఇంకోవైపు ఆరాటం. కళ్ళల్లో సత్తు కూడా లేదు. ఎలాగలో పాకలోకి వచ్చాను. లోపల ఎవరూ లేరు. మోటార్ కూడా వేసి లేదు. బాబాయ్ బాబాయ్ గట్టిగా మళ్ళీ అరిచాను. మరి ఆ వెలుతురు అరిచింది. ఎవరు అని నిరాశతో కూర్చుండిపోయాను. చుట్టూ చిమ్మ చీకటి. మొబైల్లో చార్జ్ అయిపోయింది. టార్చ్ వేద్దామన్నా కుదిరే పరిస్థితి లేదు. ఇంటికి వెళ్తానో లేదో అనిపిస్తుంది. మళ్ళీ లేచి డొంక వైపు నడిచాను. ఇంకా బండి వేసుకొని ఎక్కడ ఆపకుండా వెళ్ళిపోవాలి. ఎవరు కనిపించినా చూసేదే లేదు. దృఢంగా నిర్ణయించుకున్నాను. రండి దయ్యాలారా, నన్నెవరు ఏమీ చేయలేరు. అది నాలో భయాన్ని కప్పుకోవడానికి నడుస్తున్నాను. వేగంగా వెళ్ళిపోవాలి. చీకటి ఎంత నిశ్శబ్దంగా ఉంటుందో అంతే భయపడిస్తుందని నాకు ఇప్పుడే అర్థమైంది. మళ్ళీ నా ఫోన్ రింగ్ అవుతుంది. నాన్న. ఎత్తాను. ఎమ్మటే స్విచ్ ఆఫ్ అయిపోయింది. పిచ్చికిపోయేలా ఉంది. నాన్న మీద భయంకరమైన కోపం వచ్చింది. శ్మశానం పక్క పొలం రేట్ తక్కువగా అని కొన్నందుకు వడివడిగా నా బూతులు తిడుతూ గట్టిగా అరిచి వెనక్కి తిరిగాను. అడుగులు ముందుకు పడుతున్నాయి. నా అడుగులతో పాటు ఇంకో 2 పాదాలు నాతోటి నడుస్తున్నాయి అనిపించింది. ఆగాను. వెనక్కి తిరగకుండా ఎవరు అని అన్నాను. ఊపిరిపోతున్నట్టు అనిపించసాగింది. గుండె నా ఆధీనంలో లేదు. అడుగులు అయిపోయాయి. మామయ్య ఎందుకు ఈ టైంలో ఇలా వస్తున్నాడు? దగ్గరగా వెళ్ళి బండి ఆపాను. మామయ్యను చూస్తూ. నేను. మామయ్య ఇటువైపు ఎందుకు వస్తున్నావు? మామయ్య, మీ నాన్నకి కంగారు ఎక్కువైంది. నన్ను చూసి రమ్మని పంపాడు. నీకు ఫోన్ చేస్తుంటే కలవట్లేదంట. హడావిడిగా నా దగ్గరికి వచ్చి చెప్పాడు. అసలు శాంతి చనిపోయిన రోజు ఆ శ్మశానం వైపు అంత మంచిది కాదు. నేను. అవును మామయ్య, అక్కడేదో ఉంది. నాకు ఏడుపులు వినిపించాయి. కాలిన వాసన కూడా. అన్నీ ఎందుకులే చెప్పడం అని చెప్పలేదు. మామయ్య, శాంతి ఈరోజేగా చనిపోయింది. ఆ వాసన ఉండొచ్చు. సరే పదా అని బండెక్కాడు. కానీ మామయ్య, ఈ టైంలో ఇటు రాకూడదని నువ్వే అన్నావు. మరి నాన్న చెప్పగానే కనీసం బండి మీద రాకుండా నడుచుకుంటూ ఎలా వస్తున్నావు? భయం లేదా మామయ్య? భయం నాకా? నేను చూడని గాల దయ్యాలని కాదు. వాటి అమ్మమ్మల్ని కూడా చూశాను. వయసులో ఉన్నప్పుడు నీలాగే భయపడేవాడిని. కానీ మన భయమే వాటికి అవకాశం ఉంటుంది. అందుకే అసలు భయపడకూడదు అని మా నాన్న చెప్తూ ఉంటాడు. ఆడగాలి ఎక్కువగా ఏడుస్తున్నట్టు, పాటలు పాడుతున్నట్టు ఆలాపన చేస్తూ ఉంటాయి. కానీ మగగాలి పశువుల్లో కనిపిస్తాయి. అంటే గేదెలు కావచ్చు, దున్నపోతుల్లో, ఆవు, ఎడ్లల్లో ఏ గాలి కనపడదు. అవి దైవ సమానమని పెద్దలు చెప్తారు. నేను వింటూ హూహూ అన్నాను. మామయ్య, అవి ఎందుకు అలా చేస్తాయి అంటే? మనల్ని ఏమైనా చేస్తాయా మామయ్య? చచ్చిపోయాక లోపలున్న గాలి బయటికి వచ్చేస్తుంది. దాన్నే ఆత్మ. ఇప్పుడు కోరికలు తీరకుండా చనిపోయే ఏ మనిషి ఆత్మయే ఆలాపన చేస్తూ ఉంటుంది. అంటే ఏడవడం, పాటలు పాడడం చేస్తూ ఉంటాయి. అవి వాటి బాధను చెబుతూ ఉంటాయి. అకారణంగా చనిపోతే, అంటే ఇప్పుడు శాంతి చనిపోయింది. అది బలవంతపు చావు. 2 పిల్లలు ఉన్నారు. చావడం అనే నిర్ణయం తన ఆవేశంలో తీసుకుంది. క్షణికం. కానీ గొంతుకి తాడు దిగేసి ప్రాణం పోయాక తను గాలిలో కలిసిపోతుంది. కానీ తను చనిపోయినా అని అస్సలు నమ్మదు. బతికే ఉన్నానని భావిస్తుంది. పిల్లల్ని చూసి ఏడుస్తూ ఉంటుంది. ఆ బాధ ఒక రోజుతో పోదు. తన్ని కాల్చే వరకు ఇంటి దగ్గరే ఉంటుంది. శ్మశానానికి శవయాత్ర చేసేటప్పుడు తను అరుస్తూ ఆపడానికి ప్రయత్నిస్తుంది. కాలేటప్పుడు ఆ బాధ అనుభవిస్తుంది. ఇంకా అక్కడే ఉంటుంది. తను ఏడుపు ఎవరైనా వినాలి అనుకుంటుంది. రకరకాలుగా భయం ఉన్నవారికి కనిపిస్తూ తన బాధ చెప్పడానికి ప్రయత్నిస్తుంది. నేను ఇందాక ఇవన్నీ నాకు అనుభవం అయ్యాయి. అంటే ఏడుపులు శాంతివే. ఆ వాసన కూడా. బండి ఇంకా చీకట్లో పోతూనే ఉంది. మామయ్య మాటలు ఆగిపోయాయి. నేను ఇంత కరెక్టుగా శాంతి ఆత్మఘోష ఎలా చెప్పావు మామయ్య
అయినా ఈ డొంకంతా దయ్యాల అడ్డ. ప్రతి అణువు భయంకరమైన, ప్రతి అడుగు నరకం. మామయ్య నిశ్శబ్దంగా ఉన్నాడు. ఏం మాట్లాడటం లేదు. అయినా మామయ్య ధైర్యం మామూలుది కాదు. నడుచుకుంటూ ఇక్కడి దాకా వచ్చాడు అని మనసులోనే అనుకున్నాను. బండి పోతుంది. చుట్టూ చీకటి. వెనక మామయ్య. నా చూపంతా ముందే ఉంది. తరువాత కథ కొనసాగించబడుతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.